కంప్లీట్గా ఇప్పుడు సుధామూర్తి మేక్ ఓవర్ అనేది స్టార్ట్ చేద్దాం అనమాట. పొడవు బొట్లే యూజ్ చేసాము. ఇది మాత్రమే నేను సిరీస్కి యూజ్ చేసింది. 4 బ్యాంగిల్స్. రోజు ఇంట్లో ఎలా ఉంటారు ఇవన్నీ వేసుకొని, కానీ నాకు మాత్రం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదేశ్ న్యూస్. సో అందరూ ఎలా ఉన్నారు? మీరు ఆల్మోస్ట్ నేను ఈ వీడియో చేసేటప్పటికి మన సుధామూర్తి టీజర్ ఆర్ ట్రైలర్ చూసి ఉండొచ్చు. సో దాంట్లో లుక్కి సంబంధించి ఈరోజు ఒక బ్లాగ్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే ఆఫ్ అవర్ షూట్. సో మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తిలో చాలా చాలా మాకు నచ్చిన మెమరీస్ లాంటివి కానీ, అండ్ నేను సిద్ధు కలిసి ఇద్దరం వర్క్ చేస్తున్నాము అని అంటేనే అది డెఫినెట్గా ఒక మెమరబుల్ ప్రాజెక్ట్. సో అది ఎలా స్టార్ట్ చేసాము, ఎలా ఎండ్ చేసాము, మధ్యలో మా జర్నీ ఏంటి, అండ్ దీంట్లో ఎవరెవరు ఏ ఏ పాత్రలు పోషించారు ఏంటి అనేవి చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి టీజర్ ఆర్ ట్రైలర్ కనుక రిలీజ్ చేసినప్పుడు మీరందరూ చూపించిన ప్రేమ అభిమానానికి వీటన్నిటికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అనమాట. సో అయితే ఇప్పుడు ఈరోజు మాకు బయట వేరే సీక్వెన్సెస్ అయ్యి చేస్తున్నప్పుడు రోడ్స్ మీద షూటింగ్. సో అలాంటి టైంలో మనము బయట అక్కడ రెడీ అవ్వలేము కాబట్టి ఇంటి దగ్గర నీట్గా రెడీ అవుతున్నాను. సో అనిపించింది నాకు ఇది ఒక వ్లాగ్ లాగా చేస్తే మీ అందరికీ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ అలా రెడీ అయ్యి మాకేమన్నా ఇన్స్టాగ్రామ్లో అలాగే మీరు పిక్చర్స్ ఏమన్నా పంపిస్తే కనుక మేము దాన్ని మా పేజ్లో పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో బెస్ట్ ఏంటి అనేది కూడా తెలుసుకోవచ్చు. సో దీంట్లో శారీస్ కూడా నాకు బాగా బాగా నచ్చాయి. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అదేంటి అని నెక్స్ట్ బ్లాగ్స్లో నేను చెప్తాను. ఎందుకంటే మేబీ అన్ని శారీస్ రివీల్ అయి ఉండకపోవచ్చు అందుకని. సో అయితే ఇప్పుడు నేను చాలా క్విక్గా రెడీ అయిపోవాలి అని అనుకుంటున్నా. ఇంకా అండ్ ఇంకొకటి చూసారా, నా హెయిర్ నేను తలకి స్నానం చేయకుండా జస్ట్ ఫుల్గా ఆయిల్ నైట్ అప్లై చేసి నైట్ అలాగ చిక్కు తీసుకుని జడేసుకుంటాను అనమాట. సో నాకు తెలిసి ఇన్ని ఇయర్స్లో మన బ్లాగ్స్లో ఫస్ట్ టైం నేను జడేసుకుని కనిపించడం ఇది. అనుకుంటారు కదా, అక్క నార్మల్ లూజ్ హెయిర్ అయితే ఇంత హెయిర్ ఉంటుంది, జడేస్తే ఇంతే అయిపోయింది ఏంటి అని. చెప్పాను కదా, అందరికీ హెయిర్ లాస్ అయినట్టే నాకు హెయిర్ లాస్ అవుతూ ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా మనం రెగ్యులర్గా ఆయిల్ అప్లై చేసుకుని జడేసుకోవడం నాకు ఇష్టం. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను అదే చేస్తూ ఉంటా. అయితే ఇప్పుడు నేను అంటే కొన్ని వీడియోస్లో వాటిలో కూడా రీసెంట్గా చాలా వరకు అగారో ప్రోడక్ట్స్ గురించి చెప్పడం అయితే జరిగింది. సో అగారో ప్రోడక్ట్స్లో నాకు బెస్ట్గా అనిపించిన 5 ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. అవి నాకు రెగ్యులర్ నా స్కిన్ కేర్ రొటీన్లో కూడా నేను యూజ్ చేస్తున్నాను అనమాట. సో దాంట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను ఈరోజు కొంచెం రెడీ అవుతున్నాను కాబట్టి, మేక్ ఓవర్ వ్లాగ్ కాబట్టి ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి అని చెప్పి నేను మీకు చెప్పొచ్చు. సో ఇది రోలర్, ఫేస్ రోలర్ అండ్ గువాషా. సో ఫేస్ రోలర్ అండ్ గువాషా. సో ఇది మనకి చాలా క్విక్గా ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. సో ఆన్ చేస్తే మనకి ఇది ఇలా వైబ్రేట్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం ఇలాగ ఏదైనా సిరం కానీ లేకపోతే ఏం అప్లై చేసుకున్నా మనం ఇలాగ దాన్ని నీట్గా ఇలా మసాజ్ చేసుకుంటూ ఉంటే సో స్కిన్లోకి నీట్గా అబ్జార్బ్ అయిపోతుంది ఇలా. అండ్ మనము ఫోర్ హెడ్కి వీటికి అలా చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీ సిస్టమ్ టైప్. సో దీంట్లో మనకి ఇవి కూడా వస్తాయి. సో ఈ మసాజర్స్ జెట్ మసాజర్ అని అంటారు. సో ఇది మనం వీక్లీ 2 to 3 టైమ్స్ కనుక ఫేస్కి అలాగ నీట్గా మసాజ్ చేసుకోవడం వల్ల రింకిల్స్ లాంటివి, ఫైన్ లైన్స్ ఇలాంటివి ఏమున్నా కూడా నీట్గా అయిపోతుంది. అండ్ తర్వాత కొంచెం బ్లడ్ సర్క్యులేషన్స్ కూడా అవుతాయి. అండ్ ఇంకొకటి దీని గురించి అయితే నేను చాలాసార్లు చెప్పాను అండ్ చాలాసార్లు యూజ్ చేయడం కూడా జరిగింది. సో ఇది అగారో వాల్యూమైజింగ్ హెయిర్ డ్రైయర్ అనమాట. సో దీంట్లో ఇవి చార్కోల్ బ్రిస్టల్స్. సో మన హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ అది అవ్వదు. అండ్ పవర్ సప్లై అవుతుంది, షాక్ కొడుతుందేమో అన్న ఇది కూడా ఏమీ ఉండదు. సో ఇది చూడ్డానికే కాదు అండ్ పట్టుకుంటే ఎంత సాలిడ్గా అయితే ఉందో మనం హెయిర్
తలస్నానం చేసిన తర్వాత సో నీట్గా డ్రై చేస్తుంది అండ్ మంచి స్టైలింగ్ కూడా ఇస్తుంది. సో ఇప్పుడు నాకు సుధామూర్తిలో హెయిర్ స్టైల్ అనేది చాలా మంది అడుగుతూ ఉన్నారు నేను పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే. సో అది మనం ఎలా యూజ్ చేస్తాం ఏంటి అని చూపిస్తాను. సో కాళ్ళ పగుళ్ళకి వీటికి ఇంట్లోనే చాలా మంది పెడిక్యూర్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు మడమలో వీటికి పగుళ్ళకి వీటికి కూడా ఇది ఎలక్ట్రిక్ క్యాలస్ రిమూవర్ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా మనకి 3 hours ఛార్జింగ్ పెడితే 120 minutes వరకు వస్తుంది అండ్ మనకి పెయిన్లెస్ అండ్ కార్డ్లెస్ కూడా. సో దీన్ని నీట్గా ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు. మనం ఇలా ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది. సో మనం ఎన్ని మినిట్స్ కావాలి అనేది ఇక్కడ ఉంది కదా, సో దాన్ని బట్టి నీట్గా ఇలాగ మనం చేసుకోవచ్చు. సో ఇది ఒక మసాజర్ లాగా ఉంటుంది. సో ఏదైతే డెడ్ స్కిన్ లాంటిది అది ఏమైనా ఉంది అంటే కనుక అదంతా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో దీంట్లో మనకి ఇంకా ఛార్జ్ పెట్టుకోవడానికి కూడా కార్డ్ ఇచ్చారు అండ్ దాని తర్వాత ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా కూడా మనకి ఇచ్చారనమాట ఇది. అండ్ రెగ్యులర్గా మనం మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ చేసుకోవాల్సింది బ్రష్. సో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, అగారో ఎలక్ట్రిక్ టూత్ బ్రష్. సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ వైట్నింగ్, క్లీనింగ్, సెన్సిటివ్, పాలిష్, మసాజ్ సో ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఛార్జబుల్ అన్నమాట. సో ఇది నీట్గా దీని బ్రిస్టల్స్ కూడా మనకి నీట్గా క్లీన్ చేస్తుంది అండ్ వైట్నింగ్కి కానీ మన టీత్ అంతా పాలిషింగ్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది రెగ్యులర్గా మేము యూజ్ చేస్తున్నాం అండ్ దీంట్లో మనకి చాలా వరకు కూడా ఇది ఇస్తారు బ్రషెస్. సో దాన్ని బట్టి మనం ఓన్లీ ఇది ఒకటి తీసుకున్న తర్వాత ఈ బ్రషెస్ ఏవైతే ఉంటాయో అవి ఆల్మోస్ట్ మనకి 1 year వరకు కూడా రావచ్చు. అండ్ ద 5th ప్రోడక్ట్ ఈజ్ వెరీ వెరీ యూజ్ఫుల్ ఫర్ ఉమెన్. సో ఇది ఏంటి అని అంటే మల్టీ ట్రిమ్మర్ అనమాట, మల్టీ హెయిర్ ట్రిమ్మర్. సో దీంట్లో మనకి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి అండ్ బిక్నీ హెయిర్ అండ్ ఐబ్రోస్. సో ఇది కూడా మనకి రీఛార్జబులే. సో మనకి హెయిర్ రిమూవర్ ఫేషియల్ మీద ఉన్న హెయిర్ చాలా థిన్ హెయిర్ ఉంటుంది లైక్ ఫర్ లాగా. సో అలాంటిది మనము దీంతో రిమూవ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది అనమాట. సో ఇలా ట్విస్ట్ చేస్తే మనకి ఇది ఆన్ అవుతుంది. సో దీంతో నీట్గా మనకి ఇక్కడ ఏదైనా హెయిర్ లాంటిది ఉంది అని అంటే ఇలా తీసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ రియల్లీ పెయిన్ఫుల్ అండ్ మనకి గ్లైడ్ చేసేటప్పుడు కూడా చాలా స్మూత్గా ఇలాగా గ్లైడ్ అవుతూ ఉంటుంది. సో ఇలాగైనా సరే చేసుకోవచ్చు. సో ఇదంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో ప్రస్తుతానికి మనం రెగ్యులర్గా ఏ షూట్స్ చేసినా ఒక పార్టీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవన్నీ కూడా మస్ట్గా నేనైతే యూజ్ చేస్తాను. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి కాబట్టి ఈ మేకోవర్ వీడియోలో చూపించడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను 5 star రేటింగ్తో ఈ 5 ప్రోడక్ట్స్ అనేవి కూడా నేను ఇస్తున్నాను అండ్ రెగ్యులర్గా కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇవి కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే యాజ్ యూజువల్గా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దట్ దాన్ని బట్టి మీరు చూసేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు నన్ను ఈ జుట్టుతో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో దీని తర్వాత అసలు మేకోవర్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తా. ఎందుకు ఇప్పుడు ఇలా కనిపించి అప్పుడు అలా అంటే మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది. సుధామూర్తిలో నేను చేసే క్యారెక్టర్నే భాగ్య సుధామూర్తి. సో భాగ్య సుధామూర్తి ఎలా ఉంది, విష్ణుప్రియ ఎలా ఉంది అనేది మీకు ఆ కంప్లీట్ డిఫరెన్స్ అయితే నేను చూపిస్తాను అనమాట. సో వెయిట్ చేసేద్దాం అండ్ క్విక్గా నేను బాత్ చేసి వచ్చేస్తాను. కంప్లీట్గా ఇప్పుడు సుధామూర్తి మేకోవర్ అనేది స్టార్ట్ చేద్దాం అనమాట. జస్ట్ ఫ్రెష్ అయ్యి ఫుల్ వెట్ హెయిర్తో ఇలా ఉన్నాము. సో మా ఆయన్స్ కూడా లేచిపోయాడు. హియర్ ఇస్ శాంతి ప్రియ. హాయ్ శాంతి. మొత్తం సిరీస్లో ఏ వీడియో తీసినా హలో అన్న గుడ్ మార్నింగ్, హలో అక్క గుడ్ మార్నింగ్ అంటే వీడియో స్టార్ట్ చేసింది అనమాట. అండ్ ఇక్కడ ఉంది జ్యోతి. జ్యోతి నా మొత్తం మేకోవర్ అంతా జ్యోతియే. సో ఇప్పుడు మేకోవర్స్ ఎలా చేస్తాం ఏంటి అనేది చూద్దాం. సో చూసారా మొత్తం సుధామూర్తి అనేది స్ట్రాంగ్ లేడీస్ ఎలాగో నాకు వీళ్ళిద్దరూ అండ్ భవిష్య, సృజన 4 లేడీస్ సపోర్ట్తో మనం సుధామూర్తి అనేది ముందుకెళ్తుంది. సో అవుట్డోర్ షూటింగ్ అయినా ఇండోర్ అయినా నేను సన్ స్క్రీన్ మస్ట్గా అప్లై చేస్తాను. సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న ఒక 10 minutes తర్వాత లైట్గా ఫౌండేషన్ వేస్తాను.
ట్రై చేసి సెంటర్ పార్టీషన్ తీసుకున్నాం. అంటే హెయిర్ ఇలా ఉంటుంది కాబట్టి ఇంకా మేకప్ స్టార్ట్ చేయలేదు. అది కాకుండా ఏంటి అంటే కొంచెం మాయిశ్చరైజర్ ఆర్ సన్ స్క్రీన్ అది రాసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 15 to 20 minutes గ్యాప్ తర్వాత మేకప్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది. సో నేను దీంట్లో ఎక్కువ మేకప్ అనేది అస్సలు యూజ్ చేయలేదు. చాలా న్యాచురల్గా ఒక 4 drops ఆఫ్ ఫౌండేషన్ అండ్ లైట్ కాంపాక్ట్, ఐ షాడోస్ యూజ్ చేయలేదు, మస్కరా అండ్ కాజల్ అప్పట్లో ఇలా మనకి కింద వరకు పెడతారు కదా, సో అలాంటి కాజల్, ఇంకా నో బ్లష్ ఆన్, నో చిన్ కట్స్, నోస్ కట్స్ ఇవన్నీ ఏం చేయలేదు. అండ్ చాలా ఇప్పుడు ఏదైతే నా లిప్ టింట్ కనిపిస్తుందో దాని మీద కొంచెం లైట్గా లిప్ బామ్ లాంటిది యూజ్ చేసాము. సో మనకి డిఐ అది అయిన తర్వాత అసలు చాలా న్యాచురల్గా అనిపించింది. సో రెగ్యులర్గా సీరియల్స్కి కూడా అలానే ఉండాలి అని అనుకున్నాను, కానీ బట్ మనం చేసే బయట షూటింగ్స్లో కానీ తర్వాత ఆ లైట్కి ఇంకా కొంచెం స్కిన్ అనేది ఇబ్బంది అవుతుంది. దానివల్ల కొంచెం మనకి మేకప్ వేసుకోవడం వల్ల మేకప్ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి సో మంచి ఫౌండేషన్ అనేది యూజ్ చేయాలి రెగ్యులర్గా అయితే. సో స్టార్టింగ్ కొంచెం వేవీ హెయిర్ కోసం పెన్సిల్ టాంగ్ లాంటిది యూజ్ చేస్తుంది. ఫస్ట్ ఫోటోషూట్ అప్పటి నుంచి సిరీస్ కంప్లీట్ అయిపోయే లాస్ట్ డే వరకు కూడా జ్యోతియే అనమాట కంప్లీట్ ఈ హెయిర్ స్టైల్ కంటిన్యూటీస్ ఇవన్నీ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అనమాట. ఈ హెయిర్ స్టైల్ ఈ సిరీస్ అయిపోయేంత వరకు నేనే చెయ్యాలి అని. తను చాలా ఈవెంట్స్ లాంటివి, షోస్ అండ్ మూవీస్, ఇవి శ్రీలీల ఇలాంటి పెద్ద పెద్ద హీరోయిన్స్కి కూడా తను పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్గా వెళ్తారు. బేసిక్గా ఏంటంటే ఈ క్యూటీ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సో ఏమీ మాట్లాడలేదు, ఏం చేయలేదు. సో నేను తన కోసం ఈ సిరీస్ చేయడానికి ముందుకు వచ్చాను. అండ్ పెద్ద హిట్ అవ్వాలి, ఇది చాలా మంచి సక్సెస్ అవ్వాలి. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. సో నేను మామూలుగా టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయిన తర్వాత మేక్ ఓవర్ వేద్దాము అని అనుకుంటున్నా, ఎందుకంటే అది ఇంకా కొంచెం తెలుస్తుంది ఎలాగా ఏంటి అని. అండ్ దీనికి సంబంధించిన శారీస్ ఇవన్నీ మేము కలకత్తాలో చేయించాము. దానికి సంబంధించినవి కూడా చాలా చాలా ఉన్నాయి. ఈ సిరీస్కి మేము బిహైండ్ ద కెమెరా ఎంత చేసాము ఏంటి అనేది టెక్నికల్గా కానీ అంతా అవన్నీ కూడా చూపిస్తాం. సో ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా సన్న సన్న కర్ల్స్ లాగా అప్పట్లాగా అలా చేసాం. సో ఇప్పుడు నేను లైట్గా ఫౌండేషన్ అప్లై చేస్తాను. ఓన్లీ ఇలాంటి ఫౌండేషన్ బ్రష్కి మాత్రమే కొంచెం తీసుకుని లైట్గా ఇలా జస్ట్ అంతే, కొంచెం ఆయిలీనెస్ లేకుండా నీట్గా కనిపించడం కోసమే ఈ ఫౌండేషన్ కూడా. సో యాక్చువల్లీ జ్యోతి మనకి మేకప్ కూడా చేస్తుంది చాలా బాగా, కానీ ఇది ఓన్లీ హెయిర్ గురించి మనము అనుకున్నాం కాబట్టి మేకప్ ఛాన్స్ ఇవ్వలేదు. బట్ అంటే అంత టైం కూడా లేదు మాకు. సో మేము అనుకున్న సర్టెన్ టైంలో సిరీస్ కంప్లీట్ అవ్వాలి అండ్ బాగా రావాలి. దాని తర్వాత హెవీగా వేసుకోకూడదు మేకప్. దాని తర్వాత ఒక పనికి అంటే 2-3 పనులకి ఒక్కరినే అపాయింట్ లాగా చేసుకుని ఇబ్బంది పెట్టడం అది నాకు ఇష్టం లేదు. పాపం ఇదే నాకు నన్ను ప్రతిరోజు వచ్చి అడగాలి అంటే చాలా కష్టంగా అనిపించేది పాపం. ఎందుకంటే చాలా మంచి మంచి ఈవెంట్స్ లైక్ వెడ్డింగ్స్ లాంటివి కానీ, బర్త్డే పార్టీస్, ఇలాంటి బయట జరిగే ఎలాంటి ఈవెంట్స్కైనా కూడా చాలా మంచి మేక్ ఓవర్ చేస్తుంది విత్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్తో కలిపి. సో మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మంచి ఛాన్స్ ఇచ్చింది. సో ఎవరికైనా ఏదైనా ఫంక్షన్స్ అలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటే కూడా వీళ్ళు చాలా అవుట్డోర్స్ కూడా వెళ్తారు, లైక్ వైజాగ్ దగ్గర కానీ వరల్డ్ వైజ్ కూడా వీళ్ళు వెళ్ళి మరీ చేస్తారనమాట. సో అవన్నీ కూడా చూసుకుని మీరు చేయొచ్చు. అండ్ నేను డీటెయిల్స్ అవి కూడా ఏమన్నా ఉన్నాయి అని అంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో తన్ని కాంటాక్ట్ చేయొచ్చంట. సో ఇన్స్టాగ్రామ్ లింక్ నేను మన డిస్క్రిప్షన్లో పెడతాను. ఎస్, దట్స్ ఇట్. మొత్తం కంప్లీట్ ఇలా నీట్గా స్మడ్జ్ అయిపోయింది కదా స్కిన్ మీద. సో ఇప్పుడు లైట్గా ఐబ్రోస్ బ్రైట్ చేసుకుని మస్కరా అండ్ కాజల్ అప్లై చేసేసుకున్నాను. ఇంతే బేస్ మేకప్ యూజ్ చేశాను నేను సుధామూర్తికి. బట్ సిరీస్ చూసిన తర్వాత మీరు అనుకుంటారు ఐబ్రోస్ కూడా
లైక్ మ్యాచ్ చేసాం. సో ఇప్పుడు మస్కరా ఐఎమ్ యూజింగ్ దిస్ మ్యాక్ మస్కరా. వాల్యూమైజర్ అంటే ఎక్కువ వాల్యూమ్ అది ఇస్తుంది కాబట్టి కొంచెం మస్కరాని అలా హైలైట్ చేద్దాం. బట్ దానికంటే ముందు కింద కాజల్ వేసాను. మామూలుగా సీరియల్స్లో కానీ బయట కానీ నేను అస్సలు కాటుక అనేది యూజ్ చేయను. కింద వరకు నేను ఇలాగా మ్యాచ్ చేసాను. సో దీంతోనే నేను ఐబ్రోస్ కూడా లైట్గా మ్యాచ్ చేశాను అనమాట. అండ్ ప్లమ్ కాజల్ పెన్సిల్, ఇట్స్ వాటర్ ప్రూఫ్ కాజల్. సో మస్కరా కూడా వేసేసాను. పొడవు బొట్లే యూజ్ చేసాము. లిబ్బం కావాలి, ఏ లిబ్బం ఇప్పుడు అవసరం. దాని తర్వాత లిప్ లైనర్, ఇది మాత్రమే నేను సిరీస్కి యూజ్ చేసింది. సో ఇవి ముక్కు పుడక స్టిక్కర్స్ మనకి బయట ఎక్కడైనా దొరుకుతాయి. సో ఆ స్టిక్కర్స్ కొంచెం పెద్ద సైజ్ తీసుకుని నేను పెట్టాను. దాని తర్వాత మనము పాపెట్లో కుంకుమ ఇలానే చిన్న చిన్నగా అలా వదిలేస్తున్నాం అనమాట. అప్పట్లో అలా మొత్తం హెయిర్ చింపురుగా పైన అలా కనిపిస్తూ ఉంటుంది. అంటే దాన్ని స్ప్రే చేసి నీట్గా ఇలా ఉంచడం అనేది ఏం చేయలేదు. సో నా రెగ్యులర్ కర్ల్స్ కొంచెం స్టైలింగ్గా ఉంటాయి కాబట్టి, స్టైలిష్గా ఉంటాయి కాబట్టి దీన్ని ఇలాగ స్మాల్ టాన్స్ ఇలా చేసి దాన్ని కొంచెం మరీ ఇంత రొప్పలాగా కాకుండా ఇలా పెట్టాను. సో ఆల్మోస్ట్ హెయిర్ అండ్ మేకప్ ఇస్ డన్. బాగా వచ్చింది. ఇప్పుడు శారీ పెట్టాను. ఏం కావాలండి బాగా సో హ్యాండ్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కూడా ఇచ్చేస్తే శారీ చేంజ్ చేసేద్దాం. సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ కూడా ఉంది. సో గుడ్ మార్నింగ్ మేడం. మా అత్తయ్య గారు, మా అత్తయ్య అసలు వీడియోస్లోనే కనిపించట్లేదు అని అందరూ అడుగుతూ ఉంటారు. శారీ చేంజ్ అయిపోయిన తర్వాత సిరీస్ కంప్లీట్గా ఇలా లాంగ్ నల్ల పూసలు యూజ్ చేసాం. అండ్ సిరీస్ మొత్తం కూడా ఒకటే టైప్ ఇయర్ రింగ్స్. ఫోర్ బ్యాంగిల్స్. రోజు ఇంట్లో ఎలా ఉంటారు ఇవన్నీ వేసుకొని, కానీ నాకు మాత్రం మాది యాక్చువల్లీ కంప్లీట్గా 90s నుంచి 2010 ఆ 20 ఇయర్స్లో జరిగిన టైం లాగా అనమాట. సో అప్పుడు ఎలా అయితే ఉంటారు, ఎలా ఉండేది అనే దాన్ని బట్టే మేము లొకేషన్స్ కానీ ప్రాపర్టీస్ కానీ మా గెటప్స్ కానీ మేము చూసుకుని చేయడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా సుధామూర్తి లుక్ చూపిస్తాను. దిస్ ఈజ్ సుధామూర్తి, భాగ్య సుధామూర్తి. భాగ్య సుధామూర్తి క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత మీకు కూడా బాగా నచ్చుతుంది. అండ్ ప్రతి ఉమెన్ కూడా ఈ క్యారెక్టర్ని ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లైఫ్లో ఎలాంటివి అచీవ్ చేయాలి అని అనుకుంటారో వాటన్నిటికీ కూడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళ హస్బెండ్తో మాట్లాడడం కానీ డెఫినెట్గా జరుగుతుంది అని అనుకుంటున్నా. సో 100లో ఒక్కరు అంత ధైర్యంగా వాళ్ళు ఏం చేయాలి అని అనుకుంటున్నారు, లైఫ్లో ఏం సాధించాలి అని అనుకుంటున్నారు అనేది భయపడకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్తారు అని అనుకుంటున్నాను. సో ఇదన్నమాట కంప్లీట్ సుధామూర్తి మేకోవర్ లుక్. సో ఇది ఆల్మోస్ట్ చాలా శారీస్ ఇవన్నీ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో మన సిరీస్లో యూజ్ చేయడం జరిగింది. సో ఆ శారీస్ ఇవన్నీ కూడా మీరు ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు చూసి డెఫినెట్గా అడుగుతారు. అప్పుడు నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను ఇస్తాను అనమాట.
సో సుధామూర్తి బ్యూటిఫుల్ మేక్ ఓవర్ వెనకాల ఇద్దరు వ్యక్తులు, మన శాంతి ప్రియ, జస్ట్ శాంతి, నాకు మనశ్శాంతి లేకుండా చేసే శాంతి, అండ్ జ్యోతి, ఎప్పుడు వెలుగుతూనే ఉండే జ్యోతి అన్నమాట నవ్వుతూ. సో మేము ఇప్పుడు షూట్కి వెళ్ళిపోతాం అండ్ ఆ లొకేషన్లో జరిగినవి ఇవన్నీ కూడా మనము తర్వాత రివీల్ చేస్తాం అనమాట. ఫస్ట్ రివీల్ చేయట్లేదు. సో ఇది సుధామూర్తి మేక్ ఓవర్. అండ్ సిద్ధుని కొంచెం ట్యాన్ మేకప్ వేసాం కాబట్టి అంత చూపించట్లేదు. ఏదేమైనా ఆడవాళ్ళు రెడీ అవ్వడం చాలా అందంగా ఉంటుంది, ఆడవాళ్ళు రెడీ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి ఇది అనమాట ఈ రోజు వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్ అండ్ cheers guys, have a nice day. So do watch Mr. and Mrs. Sudhamurthy coming very soon. And teaser గానీ ట్రైలర్ గానీ రిలీజ్ అయితే అది రిలీజ్ అయిన తర్వాత మీరందరూ పెట్టిన ఆశీర్వాదాలకి కానీ లేకపోతే నచ్చిందో నచ్చలేదో ఏం చెప్తారో తెలీదు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేయడానికే సిరీష్ ను ఛానల్ ఉంది. థ్యాంక్ యూ. ఒకటి ఏంటంటే రియల్ కపుల్ ఒక రీల్ లో చేస్తున్నారు, రియాలిటీగా వస్తుంది, సూపర్ డూపర్ గా ఉంటది. చూసి బాగా ఎంజాయ్ చేయండి, బాగా సక్సెస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. టైం వచ్చి 11 అవుతుంది, ఆల్మోస్ట్ నైట్. సో సుధాకి సుమాకి జస్ట్ 1 లెటర్ మాత్రమే తేడా ఉంది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. హాయ్ కృష్ణ, ఆర్ యు ఎక్సైటెడ్? ఫింగర్స్ క్రాస్డ్, యు నో మై గాడ్. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇద్దరు బానే రీల్స్ చూస్తున్నావు, ఇద్దరికిద్దరు బానే